ఇంట్రెస్టింగ్ దుకాణం ఇది. తెలుగు పత్రికలు అంటే దీనికి ఒక మందు కనిపెడుతున్నాం త్వరలో. ఆ మందు వచ్చినాక చెప్తాం. కానీ తెలుగు పత్రికలు మనం ఏమేమి తీసుకున్నామంటే ఇందులో ఫస్ట్ వెలుగు, రెండోది ఈనాడు, మూడోది ఆంధ్రజ్యోతి, ఆంధ్రజ్యోతి కాదు మూడోది, ఓకే, దిశ అని రాసినాం. అంటే అది శాతాల వారికి ఇచ్చింది. దిశ, వార్త, ఆంధ్రజ్యోతి. మీరు రోజు పత్రికలు చదివేటోళ్ళు ఎవరైనా ఉంటే చూడరు, చాలా అద్భుతంగా ఉంటుంది. సాక్షి, నమస్తే తెలంగాణ. అసలు ఈ పత్రికల సంగతి ఏంది, ఈ పత్రికలు ఏం చేస్తూ ఉన్నాయి అని చెప్పి నేను చాట్‌జీపీటీకి అడిగితే, చాట్‌జీపీటీ చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వీటి గురించి. అయితే దీంట్లో ప్రధానంగా ఈ పత్రికలు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నాయి మీ అందరికీ తెలుసు. ఈ వెలుగు దినపత్రిక మాల సామాజిక వర్గం ఎస్సీ, ఈనాడు కమ్మ, దిశ వెలమ, వార్త వైశ్య, ఆంధ్రజ్యోతి కమ్మ, సాక్షి రెడ్డి, ఇది వెలమ. సో ఇందులో బీసీల పత్రికలు లేవు కదా. ఈ బీసీల కాని పత్రికలు అంటే తెలుగు మీడియాలో ఏ బీసీల గతంలో వెలుగు అంతో ఇంతో నయం ఉండే, కానీ ప్రభుత్వంలో చేరినాక మారిపోయింది. కానీ సరే, ఇక అది ఎట్లా ఉండని ఇవి ఓనర్ల కులం ఈ పత్రికల పేర్లు. అయితే ఈ పత్రికలు ఒక్కొక్క పత్రిక ప్రజాశ్రేయస్సు కోసం అక్షరమే ఆయుధం, అవును, పేదవాడి గొంతుక, ప్రశ్నించే ప్రతీక, ఈ అన్ని రాసుకుంటున్నాయి కదా. ఈ నిజంగా ఏందిరా ఈ కథ అని తీస్తే చాట్‌జీపీటీ లెక్క ఏం చెప్పిందంటే, వెలుగు దిన పత్రిక బీసీల వార్తలు ఎంత రాస్తున్నాయి, పర్సంటేజ్, ఓసీల వార్తలు ఎంత రాస్తా ఉన్నాయి. ఓకే, పర్సంటేజ్లలో తీస్తే షాకింగ్ ఫ్యాక్ట్స్ ఏం దొరికినా వెలుగు దిన పత్రిక అవి కూడా ఏం రాస్తారు మళ్ళీ అనేది తర్వాత. వెలుగు దిన పత్రిక బీసీలకు సంబంధించినటువంటి వార్త తన మొత్తం పత్రికలో 22%. ఓకే, బీసీ ఎస్సీ ఎస్టీ అంతా మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 22%. ఓకే, ఎస్సీ ఎస్టీ అండ్ బీసీలకు సంబంధించింది. ఓసీలకు సంబంధించినటువంటి వార్తలు 78%. ఓకే, 78% వీళ్ళకి సంబంధించి. ఈనాడు అయితే ఇక తమాం అధ్వానం, కమ్మగా ఉంటుంది. 20% మాత్రమే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వార్తలు. పరిస్థితుల్లో ఇవి కూడా రాసేది. 80% వార్తలు ఓన్లీ ఓసీలకు సంబంధించినటువంటి వార్తలు. ఇక దిశ ఇంకా దిగజారిపోయింది. 18% వార్తలు ఎస్సీ ఎస్టీ బీసీలు అయ్యి 82% ఓసీలయ్యి. ఓకే, వార్తా దినపత్రిక వచ్చేసి 15% మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీలు అయ్యి 85% ఓసీల వార్తలు, పెదకుల పొల వార్తలు. ఆంధ్రజ్యోతి చూడిగా, ఆంధ్రజ్యోతి 12% ఎస్సీ ఎస్టీ బీసీల వార్తలు, 12%, 88% ఓసీల వార్తలు. చూసుకో ఇక. సాక్షి నయం ఉంది జరా, 25% ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తే 75% అప్పర్ క్యాస్ట్ కి సంబంధించినటువంటి వార్తలు. ఇక నమస్తే తెలంగాణ 28% వార్తలు ఎస్సీ ఎస్టీ బీసీలు, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉంది కాబట్టి. ఇక్కడ 72% అగ్ర కులాలకు సంబంధించినటువంటి వార్తలు. సో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులారా, మనం పైసలు పెట్టి కొని ఎవరి వార్తలు చదువుతా ఉన్నాం? దీన్ని బట్టి మనం పైసలు పెట్టి కొని ఎవరి వార్తలు ఎవరి ప్రయోజనాల కోసం చదువుతా ఉన్నాం? ఇది నా కవిత్వం కాదు, సుదర్శన్ కాదు, చాట్‌జీపీటీకి ఈ పత్రికలన్నీ పీడిఎఫ్ ఫైల్స్ ఇచ్చి వీటిని విశ్లేషణ చేయి, పత్రికల్లో ఏమొస్తుందంటే షాక్. నేను నిజంగా నేను చాలా పత్రికలు తిరిగేసిన.
ఇంకో ఇది బీసీల కథ, బీసీ ఎస్సీ ఎస్టీల కథ. అందరు కలిపితే ఇక ఎస్సీ ఎస్టీలది అయితే ఇక మనం మాట్లాడుకోవద్దులే, అవును. ఎందుకంటే మొత్తమే లేకుండా అయిపోయింది. ఇగో ఇది ఈ బీసీల, ఇవేమో బీసీఎస్సీ 100కి 90% ఉన్న ప్రజలది, 100% ఉన్న ప్రజల వార్తలేమో ఇక ఇవి. ఎస్ 100కి 10%. 10% వేసుకో, 10 అనుకోరాదు మొత్తం అటు ఇటు వేసుకుంటే. ఇక అటు ఇటు ఎందుకు 10 చేద్దాం. 10 చేద్దాం. 10% ఉన్న వాళ్ళ వార్తలేమో ఇక గివి. ఎస్ 10% ఉన్నోని వార్తలేమో గవి, 100కి 90% ఉన్న వాళ్ళ వార్తలేమో గివి. సో ఇందులో కూడా మరి రాసినాం కదా బీసీలై, ఇంకేం చేస్తామా అని అంటే ఇంకెంత రాయాలి? దాంట్లో వీళ్ళు ఏం రాసిరు బీసీలై అనేది కూడా కంటెంట్ చూసుకుంటే మనకు తెలిసిపోతుంది వాళ్ళు దేని గురించి చాలా అద్భుతంగా ఉందన్న. ఇది భలే ఇచ్చింది. నేనే దీనికి ఇంత సీన్ ఎక్కడది అనుకున్నా. ఇంకో ఎన్ని పత్రికలు అప్లోడ్ చేసిన నేను చేస్తే మామూలుగా ఉండదు అది కథ. ఏఐ టెక్నాలజీ అట్లున్నది ఇప్పుడు. అది మొత్తం వీళ్ళు ఏం చేస్తారో మొత్తం అన్ని పత్రికల్లో కలిపి అన్ యావరేజ్గా బీసీల కవరేజ్ 22% వస్తే అగ్రకులాల కవరేజ్ 78% వచ్చింది. ఎస్ అన్ యావరేజ్గా. సో ఇందులో బీసీల వార్తలు ఏమేమి వచ్చినాయని చూద్దాం. బీసీల వార్తలు ఓసీల వార్తలు ఇవి ఏమేమి వచ్చినాయో చూడాలి మనం. బీసీల వార్తలట చిన్న కాలం, ఈ డబ్బులు ఉంటాయి కదా చిన్న కాలం, సింగిల్ కాలం వార్తలు చిన్నగా పేర్కొన్నారు అట్లా. రెండోది ఏంది సమస్య కోణం. సమస్య ఉంటే తప్పదు కదా రాయాలి కాబట్టి. సమస్య కోణం అంటే అన్నదమ్ముల గొడవలు, పేరు చెప్పకుండా రైతులు ప్రజలు అనే పదాలు. ఓకే వీళ్ళే పేరు చెప్పకుండా రైతులు ప్రజలు బాధితులు అట్లా బాధితులు ఇదంతా ఈ బ్యాచ్ అన్నట్టు. ఇవి బీసీలకు సంబంధించినటువంటి వార్తలు. ఈ అగ్రకులాలకు సంబంధించినటువంటి వార్తలు. ప్రధాన హెడ్లైన్, మెయిన్ హెడ్లైన్ అదే ఉంటాయి. ప్రధాన హెడ్లైన్. రెండోది పెద్ద ఫోటోలు. పెద్ద ఫోటోలు వేస్తారు. పెద్ద ఫోటోలు, అలిగిన పెద్ద ఫోటోనే, నవ్విన పెద్ద ఫోటోనే. ఈడనే ప్రజలు రైతులు ప్రజలు బాధితులు గుంపు. ఈడనే ఈడ స్పెసిఫిక్ సీఎం, మంత్రులు, పార్టీ నేతలు, అంతే. ఇవి అగ్రకులాలకు సంబంధించినటువంటి. సో ఇవి దాదాపు 78% వార్తలు ఇగో ఈ సార్లే. మొత్తం ఈ చిన్న సమస్య కోణము, రైతులు ప్రజలు బాధితులు ఇలా కలిపి 22%. అది ఓకే, ఇవి వచ్చినాయి. ఇక ఓ రకంగా చెప్పాలంటే ఇదేమో బాధిత వార్తలు ఉన్నట్టు. బాధిత వార్తలు, బాధితులై ఎవరైతే బాధపడుతారో వాళ్ళు అన్నట్టు. ఇది నిర్ణయాధికారుల వార్తలు, పాలితుల వార్తలు అన్నట్టు. పాలకులకి ఇవి పాలకులై, ఇవి పాలితులై. నిర్ణయాధికార వార్తలు ఎవరు నిర్ణయిస్తారో వాళ్ళు లెక్క. ఇక ఇది మన పత్రికల కథ. ఇక ఇందులో ఫ్రంట్ పేజీలో ఫస్ట్ పేజీలో ఉన్న బీసీ వార్తల సంగతి ఏంది, దాన్ని విశ్లేషించమని అడిగితే ఇది ఏం చెప్పింది, క్లోజ్గా పెట్టు. లేవు, దాదాపుగా లేవు అని చెప్పింది. లేవు, దాదాపుగా లేవు అని చెప్పింది. అయ్యో జూమ్ చేసుకో. లేవు, దాదాపుగా లేవు అని చెప్పింది. ఓకే ఓకే రైట్గా. ఇంకొకటి బీసీల కింద లెక్కలోకి తీసుకుంటే బీసీల కోసం కనిపించిన వార్తలు: రైతులు సమస్యలు, భూమి, వరదలు, నష్టం, కూలీల ఇబ్బందులు, ధరలు, రోడ్లు, తాగునీరు, బాధలు, కష్టాలు, ప్రజల ఆందోళన, రైతుల ఆవేదన వంటి పదాలు. ఏవి బీసీల కాడ వీళ్ళు వాడిన పదాలు చూడు. బీసీల పదజాలం.
ఇది ఓసీల పదజాలం. ఓసీల పదజాలం. బీసీల కోసం మీ ఈ పత్రికలు ఎలాంటి పదాలు వాడుతున్నాయి, ఓసీల కోసం ఏం వాడుతా ఉన్నాయి? ఇగో భూమి, వరదలు, నష్టం, కూలీలు, ఇబ్బందులు, బీసీల కోసం పత్రికలు రాస్తున్నటువంటి వార్తలు ఇవి. పదాలు ఇవే. ధరలు, రోడ్లు, తాగునీరు. అసలు ఇవి కూడా రాకపోతే 22% కూడా ఉండకపోతుండే. ఇంకొకటి ప్రజల ఆందోళన, రైతుల ఆవేదన. ఇది రైతుల ఆవేదన. ఇవి బీసీల కోసం ఈ పత్రికలు ఇలా రాసుకొచ్చినటువంటి. ఇక ఫస్ట్ పేజీలో లేని అత్యంత కీలకమైనవి. ఇక ఇంకా పెట్టు, ఇది చూపిస్తుంది చూడు. ఫస్ట్ పేజీలో లేని అత్యంత కీలకమైనటువంటి అంశాలను కొద్దిగా క్లోజ్గా చూడు. బీసీ నేతల రాజకీయ నిర్ణయాలు లేవు, బీసీ రిజర్వేషన్లు జనగణన అంశం లేదు, బీసీ రాజకీయ డిమాండ్లు లేవు, బీసీ ఎమ్మెల్యేలు మంత్రుల పాత్ర లేదు, బీసీ సంఘాల రాజకీయ ప్రకటనలు లేవు. ఓకే, ఇంకేమున్నాయి కదా, ఇవి లేవు. ఇక అమ్మ ఏమి నిజంగా అన్న, ఇది డైలీ దీన్ని అనాలి, దీన్ని పట్టుకురావాలి. దీన్ని డైలీ ఏం చేయాలంటే ఈ పత్రికల భాగవతం బయట మనుషులు అయితే అబద్ధం చెప్తారు, చెప్పదు కదా, ఉన్నట్టు చెప్తుందా ఏ టెక్నాలజీ. అంటే బీసీలకు ఒక లాంగ్వేజ్, ఓకే, ఓసీలకు ఒక లాంగ్వేజ్. బీసీ వాళ్ళు ఎవరైనా చచ్చిపోతేనేమో మృతి, శవం, మృతి అనేది తర్వాత, మృతి తక్కువనే, ఇంకా శవం. బీసీ వాడు చచ్చిపోతేనేమో శవం, పార్థివ దేహం, ఇదేమో పార్థివ దేహం అవుతుంది. పార్థివ దేహం, పార్థివ దేహం. పార్థివ అంటే ఏదో అర్థం కాదు, దేహం అంటే దేహం అంటే. పత్రికలు బీసీ వాళ్ళకు ఏ విధంగా రాస్తాయి, ఈ పేద వర్గాలకి, ఈ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు చచ్చిపోతున్నా శవం, డెడ్ బాడీ, శవాన్ని అక్కడి నుంచి తరలించారు. డెడ్ బాడీని ఆయన పార్థివ దేహానికి అవి వేసి అధికారిక లాంఛనాలతో ఇదేమో పూడ్చిపెట్టిరు, శవం పూడ్చిపెట్టిరు, డెడ్ బాడీ తీసుకుపోయారు. అదేమో అట్లా అన్నట్టు. ఈ పత్రికలు, మీడియా సంస్థలు, అరే ఇది మనది శవం అవుతుంది, వాళ్ళది పార్థివ దేహం అవుతుంది. అందుకని శ్రీశ్రీ ఏమంటాడంటే అప్పుడు చెప్తాడు అన్నట్టు, కట్టుకథలకు పెట్టుబడులకు పుట్టిన విషపుత్రికలు ఈ పత్రికలు అంటాడు. కట్టుకథలకు పెట్టుబడులకు పుట్టిన విషపుత్రికలు ఈ పత్రికలు, వాళ్ళ కోసమే రాసుకుంటే అవి. మరి అవి పైసలు పెట్టుకొని మన కోసం అయితే. కాకపోతే ఏంటంటే దానికి ట్యాగ్ లైన్లు ఉంటాయి అన్నట్టు, అక్షరమే ఆయుధమా, ఇటువంటి అన్ని, ప్రజాపక్షం మా లక్ష్యం, అక్షరమే ఆయుధం, ఇవన్నీ ఉంటాయి. ఈ చూస్తే మీరు ప్రజలారా ChatGPT ఓపెన్ చేసి ఈ పీడిఎఫ్లు అన్ని అప్లోడ్ చేసి ఈ పత్రికల సంగతి ఏందని అడుగురి. ఇంకా నయ్యవు. అప్పుడు ఈ పత్రికలలో లేనప్పుడు మనకు ఫేస్బుక్, తర్వాత వాట్సాప్, సోషల్ మీడియా, ట్విట్టర్ లాంటివి వచ్చినాయి కాబట్టి మనకు చాలా రాస్తున్నాయి. ఇవి కూడా రాసుడు కాదు అందులో వస్తే చదిపోతాయి అని రాస్తాయి, తప్పదు కాబట్టి. అయితే రెండో విషయం ఏంటంటే, ఈ పత్రికలకు సంబంధించినటువంటి భాగవతం అంతా సోషల్ మీడియా వచ్చిన తర్వాత బయటపడింది. ఇప్పుడు వీళ్ళు ఎంత రాస్తున్నారు, ఏం కథ అనేది అనాలిసిస్ చేయాలంటే కష్టం కదా. దేవుని పుణ్యాన ChatGPT, గ్రాక్, జెమిని ఇటువంటివి వచ్చినాయి. దీంతో అలా వారేసి దీని సంగతి ఏందో స్కాన్ చేయమంటే మొత్తం స్కాన్ చేసి పక్షపాతం ఉండదు. అలా నీ సైడ్ చెప్పాలి, నా సైడ్, నీ సైడ్ నా సైడ్ లేదు, లేదు దానికి. ఓసీల గురించి వాడేటివో అవి పార్థివ దేహాలు. ఇది ఇగో ఓసీల గురించి పర్యటన, సంప్రదింపులు, టూర్లు,
విస్తృత స్థాయి సమావేశాలు. ఇక ఈ పదాలేమో ఓసీలై, ఇక బీసీలో ఏమో ఇక ఈ పదాలు భూమి, వరదలు, నష్టం, కూలీలు, ఇబ్బందులు, ధరలు, రోడ్లు, తాగునీరు, ప్రజలు, ఆందోళన, రైతుల ఆవేదన, శవం. అంతే. ఇక ఇంకా ఏమన్నంటే బీసీలకు సంబంధించి అన్నను చంపిన తమ్ముడు, చంపిన తమ్ముడు కింద గిత్తత రాస్తాడు మద్యం మత్తులో, మద్యం మత్తులో అంటాడు. ఇక్కడ కేసీఆర్ ఇంట్లో అలజడి. ఇదేం అర్థం కాదు, అలజడి జడి అవుతుంది అంతే. ఈ పత్రికలు అలజడి కాదు, నిప్పులు చెరుక్కున్నారు చెల్లెళ్ళు. వీళ్ళు తాగే తన్నుకుంటారు, వీళ్ళు తాగే తన్నుకుంటారు. వాళ్ళదేమో గట్లుంటది, వీళ్ళదేమో గిట్లుంటది. నిప్పులు చెరుగుతారు వీళ్ళు. ఇంకా గమ్మత్ ఏంటంటే అప్పుడు గతంలో బాలకృష్ణ బెల్లంకొండ సురేష్ మీద కాల్పులు జరిపిండు చూసావా వాళ్ళ ఇంట్లో. బాలకృష్ణ ఏం చేసిండు, బెల్లంకొండ సురేష్ మీద కాల్పులు జరిపి, నిర్మాత బెల్లంకొండ సురేష్ మీద కాల్పులు జరిగినాయి. కాల్పులు జరిగితే బెల్లంకొండ సురేష్ కు గాయాలైనాయి, ఇంకొక ఆయన గాయాలైన. ఎవడు దవాఖానలో పడాలి? గాయాలైన వాళ్ళు పడాలి. గాయాలైనోడు కదా, కానీ బాలకృష్ణ దవాఖానలో పడ్డాడు నిమ్స్ లో. మళ్ళా ఆకర్ల సుబ్బారావు అని డైరెక్టర్ ఉండే. ఈ బాలకృష్ణ దవాఖానలో పడితే నిమ్స్ డైరెక్టర్లు వచ్చి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారు. ఎవరి బాలయ్య బాబు ఇప్పుడు ఏం మాట్లాడే పరిస్థితిలో లేడు అని. కాల్చిన హెల్త్ బులెటిన్ వాడు కాల్చి గాయాలైనోడేమో ఆడ కాల్చినోడు దవాఖానలో పడ్డాడే. మీరు చూడురు పత్రికలు. ఈనాడు పత్రిక ఆవేదన, ఆంధ్రజ్యోతి పత్రిక ఆందోళన బాలయ్య ఆరోగ్యం పట్ల. ఇప్పుడే చెప్పలేము. విషయం ఏంటంటే ఇది ఎట్లా బయటపడ్డదంటే ఈయన నిమ్స్ అధికారులు ఆయన హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారు. హెల్త్ బులెటిన్ విడుదల చేస్తుంటే పక్కపొంటి లక్ష్మీపార్వతి గారు పోయి పరామర్శించారు, వచ్చిరు. ఇలా హెల్త్ బులెటిన్ అయిపోగానే ఆమె ఇటు వచ్చింది. ఇటు రాగానే ఇప్పుడే మాట్లాడినా బాబు, ఈయననేమో ఇప్పుడే చెప్పలేకపోతున్నాం, మాట్లాడతలేడని ఈయన అనగానే ఆమె వచ్చి ఇప్పుడే మాట్లాడినా బాబుతోటి బాగానే ఉన్నాడు. ఈ పత్రికలలో వచ్చే వార్తలు, ఈ ఛానళ్లలో ఇప్పుడు ఛానళ్లను కూడా అనాలిసిస్ చేయాలి డైలీ. ఇది ఒక ఇది ఖచ్చితంగా పెట్టాలి, ఇది పెట్టాలి. చూడు ఇవాళ ఏం చేసిన పత్రికలు, ఏ ఛానల్ ఏమేమి వస్తా ఉంది, వీటన్నిటిని కూడా మీ ముందుకు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తే. ఎందుకంటే ఈ పత్రికల బట్టలు ఇప్పకపోతే ఇవి ఏం చేస్తున్నాయో మనకు తెలియదు. ఇవి చెప్పేటువంటి విషయం అంతా ప్రజల్లోకి పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వీటి సంగతి అనుకుంటే నష్టం జరుగుతుంది, అనుకుంటే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే మరి ఎవరు చెప్పకపోతే గాల్లో చెప్తే అదే చెప్పింది రైట్ అవుతుంది. ఇంకా వీలైతే నేను ఇంకా కొంత అనాలిసిస్ చేస్తా దీని మీద. ఏది అంటే సోషల్ మీడియా టూల్స్ వాడే చేస్తా, ఏం చెప్తే చూద్దాం. కానీ తస్మాత్ జాగ్రత్త ప్రజలారా, పైసలు మనవి, మన పైసలు పెట్టి మనం కొంటాము, మన వార్తలు ఉండయి, వీళ్ళ వార్తలు ఉంటాయి, మళ్ళా మన కోసం వాడేటువంటి వార్తలుంటే ఇగో ఇవి బాధితులయ్యి ఇక మళ్ళా వాళ్ళు ఏకాన పైసలేదు, వాళ్ళే నిర్ణయాధికారాలు, సీఎం, మంత్రులు, పార్టీ నేతలు, పెద్ద ఫోటోలు, ప్రధాన హెడ్లైన్లు ఇక వాళ్ళే. తస్మాత్ జాగ్రత్త. ఏ పత్రిక మనది కాదు, ఏ టీవీ కూడా మనది కాదు. మనకున్నదల్లా ఓన్లీ సోషల్ మీడియా అంతే.